నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు మహర్నవమి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల్లో నవమి నాడు చేసే విశిష్ట కార్యక్రమం ఆయుధ పూజ. ఆనాడు అమ్మవారు మహిషాసుర సంహారం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. దుష్ట రాక్షసుల వల్ల కలిగే బాధలు భరించలేక దేవతలందరూ అమ్మవారికి మొరపెట్టుకున్నారు, రక్షించమని వేడుకున్నారు. అమ్మవారిని ఆరాధిస్తూ ఒక మహాద్భుతమైన యజ్ఞం చేశారు. తమ తమ ఆయుధాలను అన్నింటినీ ఆ యజ్ఞకుండంలో సమర్పించారు. వారి భక్తికి సమర్పణ భావానికి మెచ్చిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా, శక్తి స్వరూపిణిగా ఆవిర్భవించింది. మహర్నవమి సందర్భంగా ఆ విశేషాలను జయ జయ హే మహిషాసుర మర్దని ప్రత్యేక కార్యక్రమం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే అంటూ మహాశక్తిని కీర్తిస్తారు. శక్తి ఆరాధనలో శ్రీచక్రార్చనకు ఎంతో విశేషముంది. శ్రీచక్ర యంత్ర నిర్మాణం ఆర్ష విజ్ఞాన సర్వస్వంగా భావిస్తారు. భూప్రస్తారం, మేరుప్రస్తారం అనేవి శ్రీచక్రంలో 2 విధాలు. శరన్నవరాత్రులలో ముఖ్యంగా మహర్నవమి రోజున శ్రీచక్ర దర్శనం, ఆరాధనం విశేష ఫలితాలను కలిగిస్తుంది. యంత్ర రూపంలో పూజలందుకునే దేవత శీఘ్రంగా ఫలితాలను అందిస్తుందని అంటారు. అన్ని యంత్రాలలో శ్రీయంత్రం మహత్తరమైంది. శ్రీయంత్రాన్ని యంత్రరాజంగా ప్రస్తావిస్తారు, షోడశీ యంత్రంగా పేర్కొంటారు. శ్రీచక్రం అత్యంత మహిమాన్వితమైందని, సర్వరక్షక కవచమని, సకల బాధ నివారిణి అని, ఆరోగ్య సంజీవని అని ఎన్నో ప్రాచీన గ్రంథాలు పేర్కొన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలకు శ్రీచక్ర విద్యకు అవినాభావ సంబంధముంది. ప్రతి దేవాలయంలో గర్భాలయంలో నెలకొనే మూల విరాట్టుకి అడుగు భాగాన శ్రీచక్ర యంత్రం ప్రతిష్టమై ఉంటుంది. శ్రీచక్రంపై ఆయా దేవతల మూలమంత్రాల బీజాక్షరాలు రాసి ఉంటాయి. శ్రీచక్ర ఉపాసన 64 పద్ధతుల్లో చేస్తారు. 64 యోగినీ శక్తులతో పరమశివుడు కాశీనగరంలో స్థిరపడినట్లు స్కందపురాణం వివరించింది. అందుకే 64 సంఖ్యకు ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీచక్రంలో 3 పరిధులుంటాయి. ఇవి ముగ్గురమ్మలకు ప్రతీకలు. వాటి నిండా షోడశ దళాలుంటాయి. ఈ షోడశ దళాల మధ్యలో అష్టపద్మ దళాలుంటాయి. ఈ అష్టపద్మ దళాలు అష్టలక్ష్ములకు సంకేతం. ఈ అష్టదళాల మధ్య 14 త్రికోణాలుంటాయి. ఇవి 14 శక్తులకు ప్రతీకలు. 10 త్రికోణాల మధ్య ఉండే 8 కోణాలు అష్టదిక్పాలకులకు సంకేతాలు. ఈ మధ్యలో త్రికోణం లక్ష్మీ స్థానం. ఈ మధ్యలో బిందువు భగవతీ స్వరూపం. శ్రీచక్రానికి ప్రధాన కేంద్రం ఇదే. దుర్గా హరిహర బ్రహ్మాది దేవతలర్చించు పరమశక్తివే శ్రీ దుర్గా. సృష్టిలో ఎంతమంది దేవీ దేవతలైతే ఉన్నారో ముక్కోటి దేవతలు కూడా ఏకకాలంలో అర్చన చేసిన భాగ్యం ఒక శ్రీచక్ర దర్శనంతో సాధ్యమవుతుంది. శ్రీచక్రాన్ని శ్రీచక్ర మేరువు, శ్రీచక్ర మహామేరువు అని కూడా వ్యవహరిస్తారు. శ్రీచక్ర యంత్ర అధిష్టాన దేవతలైన అన్నపూర్ణ, కామాక్షి దేవీలను ప్రధానంగా ఆరాధించినట్లయితే ఇష్టకామ్యాలన్నీ నెరవేరుతాయని చెబుతారు. తామ్రం, పంచలోహం, అష్టధాతువులు, బంగారం దేనితోనైనా శ్రీచక్ర యంత్రాన్ని తయారు చేసుకోవచ్చు. మామిడి చెక్కపై చెక్కిన శ్రీచక్ర యంత్రం సత్ఫలితాలను ఇస్తుంది. పాదరస శ్రీయంత్రం ఉత్కృష్టమైంది. పాదరసం సాక్షాత్తు శివస్వరూపం. శ్రీచక్రానికి కుంకుమ పూజ లేదా ఎరుపు రంగు పుష్పాలతో పూజ చెయ్యాలి. నిత్య దీపారాధన, నిత్య క్షీరాన్న నివేదన వలన ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రీ యంత్ర పూజ జరిగే గృహాల్లో వ్యక్తుల మధ్య పరస్పర అనురాగాలు, సుఖశాంతులతో ఆదర్శప్రాయమైన జీవన పరిస్థితులు వెల్లివిరుస్తాయి. మహర్నవమి, విజయదశమి శుభవేళ శ్రీచక్ర దర్శనం, శ్రీచక్ర కుంకుమార్చన, శ్రీచక్రానికి చేసిన కుంకుమలు నుదుటిన ధరించటం సర్వమంగళదాయకం. మహిషాసురుని నువ్వు సంధించగా విజయమునే నువ్వు బలశాలివై నిలిచి అవతారమై నువ్వు అగుపించవే. విద్యామదం, ధనమదం, అధికారమదం. కాబట్టి ఈ మదములు ఎప్పుడైతే మనిషిలో పెచ్చరిల్లుతాయో
వాడు అంధకారంలో పడిపోతాడు, వాడి వల్ల 10 మందికి కీడు జరుగుతుంది. కాబట్టి సమస్తమైన దుర్మదములను అణచి పారవేస్తుంది అమ్మవారు. దానికి ప్రతీకగా 9వ రోజు మహిషమర్దినిగా అలంకరిస్తారు. మహిషాసురమర్దిని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల మనలో వివేకం కలుగుతుంది, దుర్మదములు నశించిపోతాయి. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి చంపిన మహోగ్ర రూపం ఇది. సకల దేవీ దేవతల శక్తులన్నీ ఈ దేవిలో మూర్తీభవించి ఉంటాయి. మానవ నేత్రంతో చూడసాధ్యం కాని దివ్య తేజస్సుతో అనేక ఆయుధాలతో సింహవాహిని అయి ఈ తల్లి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమనేది ఉండదు. ఈ రోజున చండీ సప్త సతీ హోమం చేసిన వారికి శత్రు భయం ఉండదు. దుర్గముడు వంటి అసురుల్ని వధించింది కనుక ఆమె దుర్గా అనే నామంతో ప్రసిద్ధురాలైంది. అష్టాదశ భుజాలతో ఆమె శక్తి రూపిణిగా, ఆమె ఆదిశక్తిగా అవతరించింది. సురనర వందిత సుందర పాదము నిత్యము గొల్సెద శంభు ప్రియే జయ జయ వ్యాధి వినాశిని మోక్షకరే ధనధాన్య వివృద్ధికరే భువనములన్నిటని. ఆమె 16 చేతులలో వివిధ ఆయుధాలు అమరగా మిగిలిన 2 చేతులు అభయవరద ముద్రల్ని ప్రదర్శించింది. నాథశక్తి, శాసక శక్తులను మనం జగన్మాతగా ఆరాధిస్తున్నాం. అనేక శక్తుల ఏకీకృత రూపమే జగదీశ్వరి. జగద్వ్యాపకమైన మహాచైతన్యానికి సంబంధించిన విభిన్న రూపాల్ని వివిధ దేవతాశక్తులుగా సనాతన ధర్మం ప్రతిపాదించింది. ఈ శక్తి రూపాలకు అనేక నామాలు ఏర్పడ్డాయి. శరన్నవరాత్రులలో వివిధ రూపాలతో అనేక ఆయుధాలను ధరించి అనేక శక్తియుక్తులతో జగన్మాత దర్శనమిచ్చింది. దేవతా స్వరూపాలు, ఆ స్వరూపాలు ధరించిన ఆయుధాలు వెనుక అనేక పురాణ రహస్యాలు కూడా ఉన్నాయి. భక్తజన రక్షణకు, దుష్టజన శిక్షణకు ప్రతీకలే ఈ ఆయుధాలు. సజ్జన శుభంకరి, దుర్జన భయంకరి అయిన ఈ జగన్మాత విశ్వమోహినిగా, విజయ విలాసినిగా ప్రకటితమైన మహాపర్వదినం మహార్నవమి. అరాచక శక్తుల్ని పరిహరించి అనుకూల శక్తుల్ని వృద్ధి చేయడానికి విశ్వజనని విలక్షణ రూపంలో వ్యక్తమైంది. శరన్నవరాత్రులలో 9వ రోజున లోకమాత మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిచ్చింది. మహాశక్తి చేతిలో ఉండే ప్రధాన ఆయుధాలు 6. వాటిలో చక్రం అగ్నితత్వానికి సంకేతం, శంఖం జలశక్తికి, శబ్దశక్తికి సూచిక. అగ్ని జలాలతో ఈ చరాచర సృష్టిని నిర్వహించే లోక శుభంకరి జగన్మాత. మహాదేవి హస్తభూషణంగా వెలుగొందే గదాయుధం శౌర్య ప్రతాపాలకు చిహ్నం, బలానికి ప్రతిబింబం. విశ్వాన్ని ధరించే శక్తికి, దానిని కొనసాగించే శక్తికి సంకేతం. అంబిక చేతిలోని ధనుర్బాణాలు, ఖడ్గం దుష్టులకు ప్రళయ భీకరత్వాన్ని దర్శింపజేస్తాయి. పరాత్పరి చేతిలోని త్రిశూలం భక్తులకు త్రికాలాలలో అభయప్రదాయకం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మన మనసే ఆయుధం. సంకల్ప బలాలే ఎన్నో ఆయుధాల సమాహారం. మన సద్గుణాలే ఆయుధ సంపద. సాధన ద్వారా అంతర్గత శక్తుల్ని మనం ఉత్తేజితం చేసుకోవాలి. అరిషడ్ వర్గాలు అనే శత్రువులపై సాధించే విజయానికి ప్రతిబింబం. వ్యక్తిగతంగా నిత్య జీవితంలో ఉపయోగించే ఆయుధాలలో మనోబలమే అసలైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సక్రమమైన మార్గంలో వినియోగించడానికి అమ్మ అనుగ్రహం సదా కలగాలని ఈ మహర్నవమి విజయదశమి నాడు దేవదేవిని ప్రార్థించాలి. శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటిది మహర్నవమి పర్వదినం. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఉన్నప్పటికీ కూడా మహర్నవమి అనేటువంటిది అత్యంత ప్రధానమైన అంశంగా ఉన్నది. ఎందుచేతను అంటే ఈ నవరాత్రులు జరుపుకోవడానికి ప్రధానమైన కారణమే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం, తద్వారా లోక కళ్యాణాన్ని జగన్మాత జరిపించడం, తద్వారా విజయ ఉత్సవములు మనం చేయడం, విజయదశమిని జరుపుకోవడం. కాబట్టి అత్యంత ప్రధానమైనది మహర్నవమి. ఆ రోజున మనం అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా మనం దర్శనం చేస్తాం.
ఆ నామంలో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నది. అది మనం గమనించినట్లయితే నేడు మనకి ఎంతో ప్రధానమైందని మనకు అర్థమవుతుంది. మహిషం అంటే దున్నపోటు, అంటే పశువు. దానివల్ల ఆసురీ శక్తులు, దుష్టత్వం, దుష్టబుద్ధి, దురాచారము వాటిని మర్దనం చేసే తల్లిగా మహిషాసుర మర్దిని ఆ తల్లి నామం పొందింది. కాబట్టి మనం లోకంలో జీవనం సాగిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటే జగత్తులో అవన్నీ మనం గమనించినప్పుడు మనకి మంచేది చెడేది అనేటువంటి విచక్షణ మనం పరిపూర్ణంగా పొందాలంటే భగవద్ ఉపాసన చేత మనం పొందడము, తద్వారా మనం మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సరం అనేటువంటి ఈ మనకి శత్రువులుగా ఉండి మనలో ఉండి మనని పతనం చేసేటువంటి దుర్గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పతనం చెయ్యాలంటే మనకు ఒక సమర్థత కావాలి, శక్తి కావాలి. నాకు ఇవాళ ఈ అరిషడ్ వర్గం తొలగిపోవాలి అనుకుంటే తొలగిపోయేవి కాదు. కాబట్టి అవి ఎంతో సాధనతోనే మనం చేసుకోగలం. కాబట్టి ఆ సాధన అమ్మ ఉపాసన చేత, అమ్మ శక్తి చేత మనలో ఇంద్రియ నిగ్రహాన్ని సాధించేటువంటి శక్తిని ఈ మహర్నవమి పర్వదినం నాడు అమ్మవారి ఉపాసన చేత, అమ్మ దర్శనం చేత, అమ్మ నామం చేత, అమ్మ స్తోత్ర పారాయణ చేత మనం పొందగలుగుతాం. మాతృశక్తికి ప్రత్యక్ష రూపం మహేశ్వరి. దేవతలు, మునులు ప్రజల మనోగతాల్ని అవలోకించి వారి సంరక్షణ బాధ్యతను మాతృశక్తి స్వీకరించింది. దేవదేవి ప్రధానంగా 4 భుజాలతో చతుర్బాహుగా కనిపిస్తుంది. దేవదేవి చతుర్భుజాలు 4 దిక్కులుగా వ్యాపించిన అమ్మతత్వానికి సంకేతంగా నిలుస్తాయి. దేవి భాగవతం అష్టభుజాదేవిగా శక్తిమాతను వర్ణించింది. అష్టదిశలా వ్యాపించిన విశ్వ చైతన్యం మూర్తీభవిస్తే ఆ రూపమే అష్టభుజాదేవి. ఈ రూపం ద్వారా మహాశక్తిని అర్థం చేసుకోవాలి. జగన్మాత రూపం సౌందర్యభరితం. ఆమె శరీర వర్ణం మేలిమి పసిమి ఛాయ. ఈ పసిమి రంగు అనంతతత్వానికి, సహస్ర సూర్య తేజస్సుకి ప్రతీక. అమ్మవారి ఆయుధాలలో, ఆభరణాల్లో ఈ అనంతతత్వాన్ని దేవీ భాగవతం చక్కగా వివరించింది. కంఠం నుంచి పాతాల వరకు వ్రేలాడే మహామాలిక త్రిగుణాలకు సంకేతం. ఇది మాయశక్తికి ప్రతీక. సత్వ, రజో, తమో గుణాలలోని మాయాగుణాలే మాలికలోని పలు రంగుల పుష్పాలు. వాటిని ఏకసూత్రంలో బంధించి ధరించిన మాత జగన్మాత. ఓంకార బీజాక్షరంలోని అకార, ఉకార, మకారాలే 3 సూత్రాల యజ్ఞోపవీతం. బ్రహ్మసూత్రంలోని 3 పోగులే స్వరమని భాగవతం చెప్పింది. ధర్మ జ్ఞానాలతో వికసించిన తత్వశక్తి, జ్ఞానయుక్తి, పద్మాకృతి. జగన్మాత ఎన్ని ఆయుధాలను ధరించినా ఆమె చేతిలో పద్మం తప్పక ఉంటుంది. అమ్మవారు ధరించిన ధగధగలాడే పట్టుచీర తొణికిసలాడే విజ్ఞాన వాహినికి సంకేతం. జ్ఞాన సాకారాన్ని ప్రకటించే పట్టు పీతాంబరం అమ్మవారి మహారాజ్ఞి రూపానికి సూచిక. ఆది పరాశక్తి దుష్ట రాక్షసులను సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. సంవత్సరంలో ఉండే 24 నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహర్నవమి అంటారు. ప్రతి ఏడు 3 సార్లు 9 రోజుల చొప్పున శక్తిని ఆరాధిస్తాం. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు. ఇలా శక్తిని ఆరాధిస్తాం. 9 సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించడం అంటే దేవతను పరిపూర్ణంగా కోసమని మహాశక్తి ఆవిర్భావానికి ఎంతో నేపథ్యముంది. సకల దేవతలనే కాదు, అన్ని లోకాల్ని ఉత్తరించడానికి 9వ రోజున సకల శక్తుల సమన్వయ రూపిణిగా అమ్మవారు వెల్లివిరిసింది. శ్రీహరి నుంచి సుదర్శన చక్రాన్ని, శంకరుని నుంచి త్రిశూలాన్ని, బ్రహ్మ నుంచి మంత్రశక్తిని, ఇంద్రుడి నుంచి వజ్రాయుధాన్ని, ఇలా దేవీ దేవతలందరి నుంచి ఆయుధాలను స్వీకరించి వాటికి మహాశక్తి మరిన్ని శక్తుల్ని ఆపాదించింది. హిమవంతుడు కానుకగా ఇచ్చిన సింహాన్ని ఎక్కి రణరంగంలో విజృంభించింది. అనేక మంది రాక్షసుల్ని సంహరించింది.
నవమి రోజు రణరంగానికి ప్రళయ భయద రూపిణిగా వచ్చిన మహాదేవి మహిషాసురుని ముందు 1000 చేతులు 1000 ఆయుధాలతో విరుచుకుపడింది. అఖండమైన తేజస్సును చూసి మహిషాసురుడు విభ్రాంతి చెందాడు. భయంతో గడగడలాడాడు, కలవరపడ్డాడు. మహిషుడు కుయుక్తులతో వివిధ జంతు రూపాలలోకి మారాడు. బాణాలను వర్షంలా ప్రయోగించి ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొంది. పలు దివ్యాయుధాలను ప్రయోగించింది. వాటి తీవ్రతకు మహిషాసురుడు తన నిజస్వరూపంలోకి వచ్చాడు. ఆ జగదీశ్వరి త్రిశూలంతో అతని శరీరాన్ని తూట్లుగా పొడిచింది. చక్రాయుధంతో మహిషుడు శిరస్సును నరికింది. అసుర శక్తుల నుంచి జగత్తుని రక్షించింది. లోకానికి మహత్తరమైన మహదానందం లభించిన అశ్వయుజ శుద్ధ నవమే మహర్నవమి. ప్రతి సంవత్సరంలో వచ్చే 24 నవమిల్లో మహర్నవమే మహోన్నతమైంది. ఈ మహానవమి నాడు మహాశక్తిని ఆరాధించడం సకల విజయాలకు నాంది అని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు వివరించాడు. రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించడానికి సకల దేవతలు మహర్నవమి నాడు చండికా శక్తిని ఆరాధించారు. దేవతలందరి ఆరాధనలు ఫలించి ఆ మహర్నవమి నాడు ఆ రావణాసురుణ్ణి శ్రీరాముడు వధించాడు. విజయ రాఘవుడై అయోధ్యకు తిరిగి వచ్చాడు. విజయదశమి నాడు అయోధ్య అంతా సంబరాలు వెల్లివిరిశాయి. పాండవులు విరాట్ రాజు కొలువులో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టుపై దాచారు. అనంతర కాలంలో ఆ ఆయుధాలతోనే అర్జునుడు ఉత్తర గోగ్రహణ యుద్ధం చేసి విజయాన్ని అందుకున్నాడు. మహాజగజ్జననిగా సాకారమైన ఆదిశక్తి చేతిలో ఉన్న చక్రం సాక్షాత్తు సుదర్శనుడే. ఈ సుదర్శన భగవానుడు అగ్నికి సమానుడు. అగ్ని, జలం, శబ్దం, కాంతియుతమైన ఈ సృష్టిని నిర్వహించే లోక శుభంకరి శ్రీమాత. మహాదేవి హస్తభూషణంగా ధరించిన గద శౌర్యానికి, ధైర్యానికి, అధికార దర్పానికి సూచిక. విశ్వాన్ని ధరించే శక్తికి, దానిని కొనసాగించే శక్తికి గద ప్రతిరూపం. అమ్మ శక్తియుక్తులే అమ్మ చెంత నుండే అమ్ముల పొదిలోని బాణాలు. వాటిని ఆ అసురుల మీదకు సంధిస్తుంది. అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం దుష్టులకు ప్రళయ భీకరత్వాన్ని కలిగిస్తుంది. శివాని చేతిలోని త్రిశూలం భక్తులకు అభయాన్నిస్తుంది. త్రికాలాలలో వారి సంరక్షణను తానే స్వీకరిస్తున్నానని త్రిశూలం ద్వారా అమ్మ తెలియజేస్తోంది. మహర్నవమి నాడు ఇంతటి విశేషమైన ఆయుధ సంపత్తితో నవదుర్గగా అమ్మవారు అవతరించింది. ఈ అమ్మవారే విజయదశమి నాడు అపరాజితగా దర్శనీయమైంది. సకల శక్తులు సాఫల్యమై సమస్త మంత్రాలు సిద్ధించి అఖిల శక్తులు ఏకీకృతమై సమస్త శక్తులు సాకారమైన మహర్నవమి రోజున ఆ మహేశ్వరిని సిద్ధిధాత్రిగా, విజయేశ్వరిగా భక్తులు ఆరాధిస్తారు. ప్రపంచ శాంతి కోసం దేవతలందరూ సామూహికంగా తమ శక్తుల్ని, ఆయుధాల్ని పరాత్పరికి అందించి లోకోపకారం చేసిన రోజే ఈ మహర్నవమి. అందుకే మహర్నవమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం ఏర్పడింది. నవరాత్రులు ఎంతో వైభవంగా జరిపే మైసూరు మహారాజా ప్యాలెస్ ను పరమాద్భుతంగా అలంకరిస్తారు. మహర్నవమి సందర్భంగా ఆ అలంకారం మరింత శోభాయమానంగా చేస్తారు. ఆ మైసూరు దసరా ఉత్సవాల వైభవాన్ని స్వయంగా చూడాల్సిందే తప్ప వర్ణించశక్యం కాదు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు అని ఆదిశంకరులే చక్కగా చెప్పారు. ఆయన సౌందర్య లహరిలో ప్రథమ శ్లోకంలోనే చెప్పారు. శక్తి లేకపోతే శివుడు కనీసం స్పందించనూ లేడట. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని కీర్తించారు. ఈశ్వర అని పిలిచినా, నారాయణ అని కొలిచినా, హే జగన్మాత అని తలిచినా అన్నింటా నిబిడీకృతమైన శక్తి ఒక్కటే.
ఆ శక్తి స్వరూపాన్ని ఎన్నో విధాల అర్చించే నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా ఆచరిద్దాం. అమ్మ కృపకు పాత్రులమవుదాం. ఓం శ్రీ మాత్రే నమః.